హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మనందరి కోసం హెల్తీ లడ్డూని తయారు చేసి చూపించబోతున్నాను అండి. ముందుగా అయితే బాగా వేరుశనగలు ఒక కప్పు నిండా తీసుకున్నాను. అవి బాగా గా వేయించాలి. అంటే పొట్టంతా పోయేలాగా, అంటే పొట్టంతా నల్లగా అయ్యి బాగా దోరగా వేయించాలి. సో తర్వాత అవి పక్కకు తీసేసుకుంటున్నాను. వెంటనే అదే గిన్నెతో నువ్వులు తీసుకుంటున్నా అండి. కొలత అంటే ఏం లేదు, నేను మాత్రం అన్నీ ఈక్వల్గా తీసుకుంటున్నాను. కానీ ఒకటి తక్కువైనా ఒకటి ఎక్కువైనా ఏం కాదు, అన్నీ ఉండాలన్నట్టు నేను అలా తీసుకున్నాను. కానీ ఫస్ట్ అయితే ఆ నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు సన్నని సెగ పైన వేయించుకోవాలి. ఎందుకంటే అవి త్వరగా వాడిపోతాయి కాబట్టి. సో అవి త్వరగా లైట్గా చిటపట అనేంత వరకు ఉంచుకొని అవి ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. మనం ఇందాక ఏవైతే వేరుశనగలు వేసుకున్నామో వాటిలోకి అనమాట. మళ్ళీ నేను ఇప్పుడు వేసినవి అవిసె గింజలండి. అవిసె గింజలని ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా. సో అవి కూడా దోరగా వేయించుకోవాలి, మరీ మాడిపోయేంతలాగా ఉండకుండా. సో అవి కూడా చిట్పట్లాడి అవి పట్ అంటుంటాయి అనమాట. ఒకటి రెండు లాగా అయిపోతుంటాయి. అప్పటి వరకు ఉంచుకోవాలి. సో పెన్నం బాగా వేడిగా ఉంటే అవి చాలా త్వరగా, అంటే చాలా త్వరగా వేగిపోతాయి అనమాట. మనం నువ్వులు అలాగే పల్లీలు అలాగే బుడ్డలు విత్తనాలు మనం ఎప్పుడు వాడేవే, ఎందుకంటే వాటి గురించి చాలామందికి తెలుసు. సో ఈ అవిసె గింజలు మాత్రం చాలా తక్కువగా వాడతాం మనము. సో మనం ఇవైతే అవిసె గింజలు ప్రతిరోజు ప్రతి దాంట్లో ఉపయోగించుకోవచ్చు. ఆయిల్లో కానీ, లేదా ఇలా లడ్డూలు చేసుకొని కానీ, లేదా అవిసె గింజల నూనెను కూడా వాడతారు. మీకు తెలుసా? ఎందుకంటే ఆ అవిసె గింజల నూనె ఫ్యాట్ని కరిగిస్తుంది, అలాగే తక్కువ కొలెస్ట్రాల్ను ఉండేలాగా చూసుకుంటుంది. ఇక్కడ నేను కొబ్బరి వేయిస్తున్నాను, మీరు వేయించనక్కర్లేదు. ఎందుకంటే నేను ఒక 2-3 రోజుల నుండి అది కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. చీమలు పడుతున్నాయని, దానివల్ల తడి వల్ల ఏమైనా పాడవుతుందా అన్నటువంటి ఉద్దేశంతో నేను కాస్త వేయించి పక్కన పెట్టుకున్నాను. మీరు అక్కర్లేదు అనుకుంటే ఒక 2-3 గంటలు బయట పెట్టేసి తర్వాత కోసి వాటిని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను కొంచెం ఒక పిడికెడు జీడిపప్పు, ఒక పిడికెడు బాదం పప్పు వేసాను అనమాట. సో మీకు ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. నేను ఉన్నాయి కాబట్టి నా దగ్గర కొన్ని కలుపుతున్నాను. సో వేసుకుంటే ఇంకొంచెం లాభాలు ఉంటాయి. సో అన్నీ బాగా చల్లగా అయిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో కొంచెం తీసుకుంటాను. చిన్న మిక్సీ జార్ కాబట్టి వీటిని మిక్సీ పట్టేసుకోవడమే. మనం కొబ్బరి కూడా వేయించుకున్నాక కొబ్బరి ఇందులో కలిపి మిక్సీ పట్టట్లేదు, అది తర్వాత పట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇవన్నీ వేయించుకున్నవన్నీ తీసుకొని ఒక్కసారి అలా మిక్సీ పట్టేసుకొని తర్వాత మళ్ళీ ఇందులోకి బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం కూడా నేను తరిగి పెట్టేశానండి, తరిగి పక్కన పెట్టేసుకున్నాను. ఈ బెల్లం అయితే చాలా తక్కువ స్వీట్గా ఉండేది, న్యాచురల్ బెల్లం. నేను ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను, మా వారు అయోధ్యకు వెళ్ళినప్పుడు, అదే రామ మందిరం కట్టారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. నేను ఆ వీడియో కింద నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో బెల్లం కూడా అది అంటే అది మిక్సీ పట్టేసుకున్న వెంటనే ఈ బెల్లం కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చూడండి మొత్తం ఆయిల్గానే ఉంటుంది. సో మనం ఇంకా వేరే నెయ్యి కానీ నూనె కానీ ఎలాంటిది కలపకుండానే లడ్డూలు చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో అదంతా నేను మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ కొబ్బరి కూడా కొంచెం అదొకసారి ఇదొకసారి వేసి మొత్తం మిక్సీ పట్టేసుకోవడమే. సో దీంట్లో కూడా ఇంకొంచెం ఒకసారి కొబ్బరి మిక్సీ పట్టేసిన తర్వాత బెల్లం కూడా వేసి కలిపేసి మిక్సీ పట్టేసుకోవడం అనమాట. బెల్లం కూడా నేను అంతా వేసుకున్నాను అనమాట. చాలా మనం ఎంత బెల్లం వేసినా అది చాలా తక్కువ, బెల్లం తీపి తక్కువగా ఉంటుంది. దానికి కూడా కొలతలు అంటూ ఏం లేవండి, మీకు కావాల్సిన అంటే ఎంత తీపి పడుతుందో అది చూసుకొని వేసుకోవాలి. అలాగే నేను లాస్ట్లో కొన్ని ఇలాచీ వేసానండి, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. స్వీట్కు ఇలాచీ తగిలితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా. సో దానికోసమని ఫైనల్గా నేను అంతా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలాచీ వేసి మొత్తం అయిపోయిందనమాట. సో ఇదంతా ఒకసారి
అంత కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే విడివిడిగా పట్టాం కాబట్టి సో ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఎక్కడ తక్కువ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఒకసారి కొబ్బరి అదంతా మిక్స్ పట్టేసుకొని లడ్లు చుట్టేసుకోవడమే. సో ఇందులో చెప్పాను కదా, ఇందులో ఎలాంటి నెయ్యి కానీ ఇంకే ఆయిల్స్ వాడనక్కర్లేదు. మనం ఇలా అనగానే నూనె అంతా బయటకు వచ్చేస్తుంటుంది, అంత మెత్తగా పట్టాను. సో మరీ మెత్తగా ఏం కాదులేండి, అక్కడక్కడ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకు తగులుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది లడ్డు. సో మనం ఒక్క లడ్డు రోజుకు తిన్నామనుకోండి ఒంట్లో కావాల్సినటువంటి శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇదొక్కటే తిన్నామనుకోండి, ఇదొక్కటే అన్నం తినకుండా ఇదొక్కటే తినకండి, ఎందుకంటే ఫుడ్తో పాటు వీటిని తీసుకోవాలి. సో ఇంకా మనం కూరగాయలు కూడా బాగా తినాలి, ఆకుకూరలు కూడా తినాలి. వాటితో పాటు ఇది తీసుకున్నాం అనుకోండి మీకు కావాల్సినటువంటి శక్తి ఆటోమేటిక్గా, ముఖ్యంగా మన ఆడవాళ్ళు చాలా తక్కువగా తింటుంటారు. సో అందుకని బాగా తినండి, బలంగా ఉండండి, హాయిగా నవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఎంత తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనం బాగుంటాం అన్నమాట. సో చాలామందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాగే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. జస్ట్ రోజుకొకటి తినండి, లేదా 2 అయినా తినండి, కానీ బాగా వాటర్ తాగండి. ఎందుకంటే నువ్వులు అలాగే ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కొంచెం వేడి అనిపిస్తుంది. సో నీళ్ళు ఎక్కువగా తాగాలి. ఇది మీకు ఇచ్చే చిన్న సజెషన్ అన్నమాట. ఆయిల్స్ పోసుకోగానే కాదండి, అలాగే మనం ఒంట్లోకి తీసుకునే ఫుడ్ వల్ల కూడా మనకు హెయిర్స్ బాగా పెరుగుతాయి, అలాగే నల్లగా ఉంటాయి. సో మనం ఎలాంటి కలర్ పూయకపోయినా సరే హెల్తీగా సిల్కీగా ఉంటాయి హెయిర్స్ అనమాట. సో అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి. సో నేను చాలా ఎక్కువ చేశాను కాబట్టి అవన్నీ టీవీ ముందు కూర్చొని చేసుకుంటూ సినిమా చూసుకుంటూ చేశానండి. చూడండి ఇన్ని లడ్లే. సో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే చెప్పాను కదండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్.